తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అద్భుతమైన సక్సెస్ 48 గంటల్లో 5,78,000 కోట్ల పెట్టుబడులు. తొలి రోజే 2,45,000 దాకా, రెండో రోజున 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ముందుకొచ్చారు అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు అధికారికంగా చెప్తున్నటువంటి లెక్క. ఓవరాల్గా అయితే ఖచ్చితంగా సక్సెస్. ఒక రాష్ట్రానికి 2 రోజులు పెట్టుబడుల సదస్సు పెడితే అందులో అంత పెద్ద ఎత్తున అన్నట్టుంది. మొదటి రోజున ఐడిబిఐ స్టార్టప్లకి 1000 కోట్ల దగ్గర నుండి బిగిన్ చేస్తే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇన్నోవేషన్ హబ్కి ఒక 1000 కోట్ల రూపాయలు, ఇట్లాగా 1 by 1 లెక్క చూసుకుంటే ఎన్రన్ యాక్సిస్ ఎనర్జీ 31,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం, అలాగే MEIL 8,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం, మై హోమ్ పవర్ 7,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా అవడం, GMR గ్రూప్ 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని ప్రకటించడం, అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళు 1,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. అదే సందర్భంలో సోలార్ ఏరోస్పేస్ డిఫెన్స్లో 1,500 కోట్ల రూపాయల పెట్టుబడులకి ముందుకు వచ్చింది మరో సంస్థ. MPL లాజిస్టిక్స్ వాళ్ళు 700 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. TVL ILP వాళ్ళు 200 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. మరోవైపున రెన్యూసిస్ మిడ్వెస్ట్ అక్షత్ గ్రీన్ టెక్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు 7,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. సాహిటెక్ ఇండియా వాళ్ళు 1,300 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. అలాగే కృష్ణా పవర్ యూటిలిటీస్ వాళ్ళు 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. అలాగే ఆల్ట్రా బైట్ సిమెంట్స్, రెయిన్ సిమెంట్స్ వాళ్ళు 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. సీతారాం స్పిన్నర్స్ 3,000 కోట్ల రూపాయల పెట్టుబడి. తెలంగాణ టెక్స్టైల్ అసోసియేషన్ అండ్ జీనియస్ ఫిల్టర్స్ వాళ్ళు 960 కోట్లు, షోలాపూర్కి సంబంధించినటువంటి వాళ్ళు. అలాగే 2,43,000 కోట్లు ఒక్క ఫస్ట్ రోజునే వచ్చేసినటువంటిది. టోటల్గా బ్రూక్ ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ వాళ్ళు 75,000 కోట్లు, ఇన్ఫ్రాకి DC పార్క్ వాళ్ళు 70,000 కోట్ల రూపాయలు, అలాగే AGIDC వాళ్ళు 67,500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం, గోద్రేజ్ ఇండస్ట్రీస్ వాళ్ళు 150 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టానని ముందుకు రావడం, ఫెర్టిస్ ఇండియా వాళ్ళు 2,000 కోట్ల రూపాయల పెట్టుబడికి ముందుకు రావడం, అలాగే KAJS ఇండియా 650 కోట్లు. ఇవన్నీ రెండో రోజు వచ్చినటువంటి పెట్టుబడులు అనమాట. 1,100 కోట్ల రూపాయలు FDC ప్లాంట్ వాళ్ళు పెట్టుబడి పెడతా ఉన్నారు వింటేజ్ కాఫీకి సంబంధించి. రిలయన్స్ కన్స్యూమర్స్ సంస్థ 1,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతానని, అంటే గోడౌన్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తుంది. అట్లా టోటల్గా పెట్టుబడులు వచ్చినాయి. అయితే ఒకటే లెక్కల్లా ఏంటంటే క్రిందటి నెలలోనే ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు 14,500 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో పోల్చుకున్నప్పుడు ఇక్కడ తక్కువ అవుతుంది. కానీ తెలంగాణ ఇంకోటి ఏంటంటే తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వానికి కీలకమైన హైదరాబాదు ఉండగా కూడా అక్కడ 2 రోజులు కలిపి 5,500 లక్షల కోట్ల పెట్టుబడి, ఇక్కడ 2 రోజులకే 14,500 లక్షల కోట్ల పెట్టుబడి. ఏ హైదరాబాదు లేకపోయినా కూడా అది రాబోయే రోజుల్లో చర్చనీయాంశం అవుతుంది.